హైదరాబాద్ లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పొగమంచు, చల్లగాలితో కూడిన వాతావరణం ఉండడంతో పట్నం ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పొగమంచు కారణంగా ఉదయం 9 దాటినా సూర్యుడు కనిపించడం లేదు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ చలి తీవ్రతపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరాన్ని పొగమంచు కప్పేసింది. చలి తీవ్రత వల్ల రోజు రోజుకి చలి అనేది పెరిగిపోతూ వస్తుంది. చలిగాలతో కూడిన వాతావరణం, పొగమంచుతో కూడిన వాతావరణం హైదరాబాద్ నగరాన్ని మొత్తం చుట్టేసిందని చెప్పాలి. అయితే ఈ వాతావరణానికి సంబంధించి రానున్న 3 రోజులు కూడా ఈ చలి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద అయితే ఉన్నాము. ఉదయం నుంచి కూడా చలిగాలులతో కూడిన వాతావరణం, చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతున్న సిచ్యువేషన్. దీంతో ప్రజలు బయటికి రావడానికి కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ చలిగాలులు, చలి తీవ్రత వల్ల, ఈ పొగమంచు వల్ల కనిపించని పరిస్థితి, ప్లస్ చలి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలైతే బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. రోజు జాగింగ్ చేయడానికి వచ్చేవాళ్ళు కావచ్చు, ఇటు వాకింగ్ చేయడానికి వచ్చేవాళ్ళు కావచ్చు, గణనీయంగా ఆ సంఖ్య అనేది తగ్గిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఇటు నగర వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా జిల్లాల వారీగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే సింగిల్ డిజిట్కి పడిపోతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ వాతావరణానికి సంబంధించి ఇటు నగర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 12 నుంచి 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే సూచించిన పరిస్థితి. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఈ ఆదిలాబాద్ కావచ్చు, కొమరభీం, ఆసిఫాబాద్ కావచ్చు, ఇలా పలు జిల్లాల్లో దాదాపు 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ ఈ 4 జిల్లాలు కూడా కనిష్టంగా 10-12 సెంటీగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల విషయానికి వస్తే 15 డిగ్రీల వరకు మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరంగల్, మహబూబాద్, ఖమ్మం ఈ 3 జిల్లాలు కూడా 12 నుంచి 14 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచింది. ఈ విధంగా అన్ని జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్. గత 10 రోజుల నుంచి కూడా ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచించి, అయితే దీనికి సంబంధించి రానున్న 3 రోజులు కూడా ఇలానే అంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి రాత్రి సమయంలో చలిగాలులు ఎక్కువగా ఉంటాయి. అంటే సాయంత్రం నుంచి కూడా ఈ చలిగాలులు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఉదయం 9 వరకు కూడా పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి. అయితే ఈ వాతావరణ శాఖకు సంబంధించి పలు జాగ్రత్తలు అయితే సూచిస్తుంది. బయటకు వచ్చే సమయంలో వేడిని కలిగించే దుస్తులు ధరించాలని చెప్పేసి, అంటే స్వెటర్లు కావచ్చు, ఫేస్కి సంబంధించి మంకీ క్యాపులు కావచ్చు, చేతులకు సంబంధించి అంటే చేతులు వెచ్చగా ఉండేందుకు గ్లౌజులు ధరిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఇప్పుడున్న సీజన్లో ఈ సిచ్యువేషన్లో వాతావరణానికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ అనేవి, హెల్త్ డిసీజ్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి దీనికి సంబంధించి జలుబు కావచ్చు, జ్వరం కావచ్చు, ఇతర డిసీజ్ అనేవి అంటే ఆస్తమాకు సంబంధించి అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి కాబట్టి దీనిలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్య నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి వైద్య నిపుణులు చెప్తున్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే, బాడీకి సంబంధించి బాడీ హీట్ని జనరేట్ చేసే విధంగా బాడీకి సంబంధించి లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో ఈ లిక్విడ్స్కి సంబంధించి హాట్ వాటర్ రోజు తీసుకుంటే మంచిదని, ఆహార పదార్థాలు కూడా వేడిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుంది కాబట్టి 5 గంటల నుంచి మనకు 9 గంటల వరకు కూడా అంటే ఉదయం సమయంలో ఈ సమయం వచ్చేసి పొగమంచు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పొగమంచులో వాహనాలు ఎదురుగా వచ్చే వాహనాలు మనకు కనిపించిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి మీరు బయటకు వచ్చే సిచ్యువేషన్లో పొగమంచు తగ్గిన తర్వాత బయటకు వస్తే బాగుంటుంది. లేదు అనంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇటు పోలీస్ శాఖ కూడా చెప్తున్నది ఏంటి అని అంటే, బయటకు వచ్చేటప్పుడు ఏవైనా పనులుంటేనే బయటికి రావాలని చెప్పేసి, అంటే ఏవైనా అత్యవసర పనులుంటేనే బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పొగమంచులో వాహనాలు అనేవి కనిపించవు కాబట్టి దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు పోలీస్ శాఖ సూచిస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు సంబంధించి రానున్న 2-3 రోజులు కూడా తీవ్ర అంటే చలికి సంబంధించి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఇటు నగర వ్యాప్తంగా కాకుండా నగర శివారు ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్. ఇది మొత్తానికి వాతావరణానికి సంబంధించిన ఈ రోజు చలి తీవ్రతకు సంబంధించిన పూర్తి సమాచారం. కెమెరా పర్సన్ మహేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.